హైడ్రా కూల్చివేతలు అయితే మొదలైపోయినాయి. ఏదైతే గవర్నమెంట్ స్థలంలో కట్టిన బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని హైడ్రా అధికారులు ప్రస్తుతానికి 2 గంటల గ్యాప్ తర్వాత మళ్ళీ కూల్చివేతలు మొదలు పెట్టారు. బాహుబలి క్రేన్ మనం చూస్తా ఉన్నాం. ఏదైతే విజువల్ చూసినా బాహుబలి క్రేన్ దాన్ని మొత్తం కూడా డెమోలిష్ స్టార్ట్ చేసింది. కానీ మరొక పక్క విజువల్ లో చూస్తా ఉన్నాం ఇంకా ఖాళీ అవుతానే మొత్తం కూడా సుమారుగా ఉదయం 6 గంటల నుంచి ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా ఈ బిల్డింగ్ బంద్ చేయడం జరిగింది. మొత్తం కూడా అందరినీ కూడా బయటికి వెకేట్ చేయాలి అంటూ కూడా హైడ్రా అధికారులు హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా వారి సామాగ్రిని తీసుకొని ఒక పక్క ఖాళీ చేస్తూనే ఉన్నారు. అన్ని సామాన్లని హడావుడిగా పరుగున అన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. మరొక పక్క జేసీబీ సాయంతో ఆ భారీ బాహుబలి క్రేన్ తో కూల్చివేతలు అయితే మొదలైపోతుంది. మరి ఒక పక్క జనాలు లోపల ఉన్నారా లేరా, మరి సామాన్లు తీసుకున్నారు లేదు, ఈ పర్మిషన్ లేదు. మరి ఇంకో పక్క జనాలు ఇంకా వెకెట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా సామాన్లు తీస్తూనే ఉన్నారు. మరో పక్క కూల్చివేతలు అయితే కంటిన్యూస్ గా అవుతూనే ఉన్నాయి. మరి ఇంత భారీ కన్స్ట్రక్షన్ సుమారుగా ఇది కట్టి కూడా 4 సంవత్సరాలుగా వస్తుంది. గత సంవత్సరంన్నరగా ఇందులో అందరూ కూడా రెంటెడ్ గా ఉంటా ఉన్నారు. అందరూ కూడా మనం విజువల్ చూసిన బిల్డింగ్స్ అన్ని కూడా ఏదైతే దాని వెనకాల ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరైతే కొంతమంది అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ ఓనర్స్ గా ఉన్నారు, అంటే కొనుక్కొని నివాసం ఉంటా ఉన్నారు. సో పర్చేస్ చేసి కొనుక్కొని ఉన్నారు వారు, కాబట్టి వారు ఎవరిని కూడా మీరు టచ్ చేయట్లేదు అంటూ చెప్తా ఉన్నారు. కానీ మిగిలిన ఈ బిల్డింగ్ ఏదైతే మనం చూస్తా ఉన్నామో దీని కంప్లీట్ గా ఇందులో రెంటెడ్ గా ఉంటారు. అందరూ కూడా కిరాయికి ఉంటున్నారు. అందరూ కూడా రెంటెడ్ హౌసెస్ కాబట్టి రెంట్కున్న వారందరినీ కూడా ఖాళీ చేపించేసి కొలగొడుతున్నారు. మరి మిగతా బిల్డింగ్ పరిస్థితి ఏంటి అంటే అందులో వారు కొనుక్కున్నారు కాబట్టి దాన్ని కూల్చలేకపోతున్నాం అంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇంత భారీగా సుమారుగా 1000 గజాల పైన గవర్నమెంట్ స్థలంలో మరి పర్మిషన్లు వచ్చాయి, కట్టుకున్నారు. మరి ఇక్కడ ట్రాన్స్ఫారం వచ్చింది, కరెంట్ వచ్చింది, వాటర్ సప్లై వస్తా ఉంది. ప్రతిది కూడా అన్ని వనరులు అన్ని వస్తువులు కూడా వచ్చాయి. మరి కేఏ రెసిడెన్సీ అండ్ ఇంకొక పేరు కూడా కనబడతా ఉంది. ఇవన్నిటికీ అనుమతులు వచ్చాయి. మరి అనుమతులు ఉండి సుమారు ఇన్ని నెలలు కిరాయి కట్టుకుంటూ వచ్చారు, అన్ని జిహెచ్ఎంసీ కి పర్మిషన్లు కడతా ఉన్నారు. మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇటు బిల్డింగ్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఇందులోకి రెంట్కున్న వారు మాకు ఒక్క రోజు ముందన్న ఇంటిమేషన్ ఇచ్చుంటే, ఒక్క రోజు ముందన్న చెప్పుంటే మేము ఆ సామాన్లు మీరు తీసుకొని మేమే వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే మేము కిరాయికి ఉండేవాళ్ళం, మాకేం అభ్యంతరం ఇందులో గొడవ చేయడానికి మేమే వెళ్ళిపోయేవారని చెప్తున్నారు. కింద అంతమంది నివాసం ఇంకా వారి సామాన్లతో ఎదురు చూస్తున్నారు. మరొక పక్క చూస్తా ఉన్నాం కూల్చివేతలు ఎంత దారుణంగా జరుగుతా ఉన్నాయంటే ఆ క్రేన్ సాయంతో మొత్తం కూడా గోడల్ని పెకిలించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. అంటే మీరు కనుక ఆలస్యం చేసే కొద్దీ మీకే ముప్పు. మీకు ఇచ్చిన 2 గంటల సమయం అయిపోయింది, మీరు సామాన్లు తీసుకున్నా తీసుకోకపోయినా దీన్ని కూల్చివేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూడొచ్చు ఒకసారి ఒక క్రాబ్ ఒక పట్టుకొని పీకితే ఎలా ఉంటుందో ఒక మొత్తం గోడను పెకిలించి పిండి చేసుకుంటూ అన్ని కూడా లాగి పడేస్తా ఉన్నారు. ఇప్పటికి ఇంకా ఎంతో మంది నివాసం సుమారుగా 42 కుటుంబాలు ఇందులో నివాసం ఉంటా ఉన్నాయి. దీనిపైన 5 ఫ్లోర్లు ప్లస్ ఒక పెంట్ హౌస్. అతను నిర్వాహకుడు ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను ఉండడానికి ఒక లగ్జరియస్ పెంట్ హౌస్ కట్టుకున్నాడు. అక్కడికి లిఫ్ట్, ఆయనకు సపరేట్ లిఫ్ట్ కూడా పెట్టుకున్నాడంట నిర్వాహకుడు. మరి వీరందరికీ రెంట్కి ఇచ్చి ఇప్పుడు వీరందరూ ఫోన్ చేస్తే అతను ఫోన్ లేపకుండా ఎక్కడో ముంబైలో ఉన్నాడంట ఓనర్. మరి వీరందరూ ఇచ్చిన అడ్వాన్స్ లేని పోవాలి, వీరు సడన్ గా ఇల్లు ఎక్కడ చూసుకోవాలి, వీరందరూ ఉన్న పొలం ఖాళీ చేయమంటే ఏదో ఒక బండి మాట్లాడుకొని క్రేన్లు చూస్తా ఉన్నాం. ఇటు అది హైడ్రాకి సంబంధించిన జేసీబీ ఒకటి, మరొక ఎలక్ట్రిక్ సామాను. ఇటు హైడ్రా అధికారులే ఇప్పటికీ వీరు కొంతమంది స్పందించకపోవడంతో హైడ్రా అధికారులే వారి మెటీరియల్ అంతా కూడా ఒక తాడు సాయంతో కిందికి పడేస్తా ఉన్నారు. కొంతమంది ఆ క్రేన్ లో పెడతా ఉన్నారు. ఇటు పుట్టిన యుద్ధ ప్రాతిపరకన కూల్చివేత కొనసాగుతా ఉన్నాయి. ఏ మాత్రం ఆలస్యం ఉపేక్షించేది లేదు. మేము ఈ రోజు దీన్ని కూల్చివేస్తామంటూ కూడా చెప్పుకుంటూ వస్తా ఉంది. ఇటు భారీగా కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. ఇటు మరో పక్క ఖాళీ చేస్తున్న వారి సంఖ్య కూడా అలాగే ఉంది. ఇంకా మెటీరియల్ తీస్తూనే ఉన్నారు. అందులో ఇంకా నివాసాల వారి వస్తువులు ఒక్కసారిగా తీయడం కూడా కష్టమే. 42 కుటుంబాలు అంటే సామాన్యం కాదు. సుమారుగా ఒక రోజంతా పడుతుంది 42 కుటుంబాల వస్తువులన్నీ బయటకు తీసుకోవాలంటే. వారందరూ కూడా రోడ్డు పక్కన వెళ్ళిపోయి ఆ సామాన్లు పెట్టుకుని రోడ్డు మీద నిల్చున్నారు. అంతా కూడా వస్తువులలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి, అందరూ కూడా వారి వస్తువులని ఆ లోడ్ చేసుకుని అలా పెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నారు. ఇటు మరో పక్క కూల్చివేత కొనసాగుతూనే ఉంది. అంటే ఒక పక్క భయాందోళన గురి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి క్షణం మీరు లేట్ చేసే కొద్ది వస్తువులు దింపుకోండి అని చెప్తా ఉన్నారు. ఇంకో పక్క కూలుస్తూనే ఉన్నారు. అంటే బై మిస్టేక్ ఏదైనా పిల్లర్ కనుక కూలిపోయి సడన్ గా ఈ బిల్డింగ్ అని ఒకసారి కొలాప్స్ అయితే ఏంటి పరిస్థితి? లోపల ఎంతమంది హైడ్రా అధికారులు పనిచేస్తా ఉన్నారు. మరో పక్క ఓనర్స్ వారు రెంటెడ్ గా ఉన్న వారు వస్తువులు తీసుకుంటున్నారు బయటికి. దానికి ఆనుకొని ఇంకొక బిల్డింగ్ ఉంది. వారి వస్తువులన్నీ ఇందులో లారీల్లో పెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నారు. దీనికి ఆనుకున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4-5 బిల్డింగ్లన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి అవి కూడా సర్వే నెంబర్ 208 లోనే ఉన్నాయి. ఇవి కూడా ఇల్లీగల్ గానే ఉన్నాయి. కానీ అమ్మడం వల్ల కొనుక్కొని ఓనర్షిప్ ఉండడం వల్ల ఓనర్స్ ఉండడం వల్ల దీన్ని ముట్టుకోవట్లేకపోతున్నాం.
ఇందులో కిరాయికి ఉన్నారు కాబట్టి మేము కూలుస్తున్నాం అంటూ కూడా హైడ్రా చెప్తా ఉంది. ఎక్కడికి పోతారు పాపం, అంతమంది వస్తువులు తీసుకొని ఉన్న పలంగా ఇక్కడి నుంచి పోవాలన్నా కూడా ఎవరి తరం కాదు. మరి ఇంత భారీ స్థాయిలో కూల్చివేత గల కారణాలేంటి, వారికి ఎందుకనే సమయం లేదు. ఒకసారి కొంతమందితో మాట్లాడిద్దాం, వారేమంటారు ఒకసారి చూద్దాం. మీకు మార్నింగ్ ఏ సమయానికి వచ్చి చెప్పారు? 6:30కి వచ్చారు. 6:30కి చెప్పారు ఖాళీ చేయాలి. సేమ్ ఇలాగే అనౌన్స్ చేశారు. టైం అడిగినా వాళ్ళు ఇవ్వలా. ఇంకా మొదలెట్టేసేయండి అని చెప్పేసి పడగొట్టేస్తున్నారు గాడి. ఒక 1 అవర్ చెప్పారు, ఇంకా పడగొట్టడం స్టార్ట్ చేశారు. మీ వస్తువులను తీసుకున్నారా అలాగే ఉన్నాయి? ఉన్నాయండి, ఇంకా కొన్ని సగం ఉన్నాయి, కొన్ని పైన వచ్చేసాయి, కొన్ని ఇంకా ఉన్నాయి, పైన ఉన్నాయి, ఇంకా సరే ఇంకా రాలేదు కూడా. ఏం పరిస్థితి, మరి ఎక్కడికి వెళ్దామని ఎక్కడికి డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ అయితే ఖాళీ చేసేస్తుంది. ఫస్ట్ ఖాళీ చేస్తుంది. ఏం లేదండి, ఆయన ఉదయం చూస్తానన్నారు కానీ తర్వాత మాకేం తెలియదు అసలు. మేము అసలు ఇంకా ఆయన అవ్వలేదు, మా పనిలో ఉన్నాం, మా బిజీలో ఉన్నాం. నేను ఇక్కడ మా అక్క గురించి వచ్చాను. పొద్దున ఉన్నట్టుండి ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా అటుకు వచ్చి కోలుకోవడం కాదు. టైం అన్నా కూడా ఇవ్వట్లేదు ఖాళీ చేయడానికి. వాళ్ళ కంగారు ఏంటో, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో ఏం అర్థం కావట్లేదు జనాలు. ఎక్కడికి వెళ్దామని సంబంధం ఇంకా ఉన్నాయా? మాకైతే ఐడియా లేదు. ఖాళీ చేసే ప్రస్తుతానికి రోడ్డు మీదకి వెళ్తున్నాం, తర్వాత ఆలోచిస్తాం. అన్ని వస్తువులు తీసుకొచ్చారో బయటికి, ఇంకా అలాగే ఉన్నాయి? రానట్లేదు, ఇప్పుడు వెళ్తున్నాం, ఇంకా తీసుకోవాలి. ఇక్కడ చూస్తా ఉన్నాం, అన్ని కూడా వస్తువులు ఒక్కొక్కటిగా మోసుకుంటూ వస్తున్నారు. మరో పక్క కూల్చివేతలు భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క కూల్చేస్తున్నాం మనం, అదే బిల్డింగ్ కింద ఉన్న ఒక పక్క భారీ శబ్దాలతో ఉన్న బలంగా ఒక రైట్ సైడ్ కార్నర్ నుంచి టకా 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 కొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. మరో పక్క రెండు వర్గాలుగా చూసుకుంటారు, అటు పక్క కూల్చునేవారు, ఇంకో ఇటు పక్క ఇవన్నీ కూడా వస్తువుల్ని మూవ్ చేయండి అంటూ చెప్తూనే ఉన్నారు. మరి ఈ కాస్త సమయంలో ఎలా మూవ్ చేసుకుంటారు? ఒక పక్క వస్తువులన్నీ కూడా ఇంకా తీసివేయలేదు, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మరో పక్క కూల్చివేస్తూనే ఉన్నారు ఆ అధికారులు. మరి ఎందుకని కొంచెం కూడా సమయం ఇచ్చారు, వారికి ఇంకా భయం పుట్టిస్తా ఉన్నారు. మీరు సమానం తీయకపోతే మీ మీద బిల్డింగ్ పడిపోద్ది అన్నట్టుగా బెదిరిస్తా ఉన్నారు. ఎందుకు? సో ఖాళీకి ఇంకా బాగా సామాన్ अभी सामान रखा है सर, मेरा सामान रखा है, मुझे कोई सपोर्ट नहीं कर रहा है। नो చూస్తా ఉన్నాం, ఇంకా సామాన్లన్నీ కూడా అన్ని ఇంకా మూవ్ చేస్తూనే ఉన్నారు. ఒక పక్క కూల్చివేతలు, ఒక పక్క ఫ్రిడ్జ్ అవన్నీ ఉరుకు పరుగున మోసుకెళ్తా ఉన్నారు. ఒక పక్క కూల కొడుతూనే ఉన్నారు, ఒక పక్క నుంచి కూల కొడుతూనే ఇంకో పక్క నుంచి పరుగులు పెడతారు. అంటే ఇంకొక 5 సెకండ్లు 10 సెకండ్లు ఇలా కౌంట్ డౌన్ పెట్టి కాక వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుందో ఆ విధంగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. మరి ఇవన్నీ సామాన్లు మూవ్ చేశాక మొత్తం బిల్డింగ్ ఖాళీ అయింది అన్నాక అన్ని కూడా డెమాలిష్ చేసినా పర్లేదు, కానీ ఒక పక్క మనం బిల్డింగ్ కిందనే ఉన్నాం, ఒక పక్క కూలగొడుతూనే ఉన్నాం, ఒక పక్క సామాన్ తీసుకుపోతే ఉన్నారు. ఇంత యుద్ధ ప్రాతిపరకన ఎందుకు చేస్తున్నారు? ఒక్క రోజుల్లో మునిగిపోయింది ఏముంది, రేపు చేసుకోవచ్చు కదా పనులన్నీ. ఒకసారిగా ఆ డీసీఎంలు అన్ని కూడా నిండిపోయినాయి, వెహికల్స్ రాక వెయిట్ చేస్తా ఉన్నారు. ఇటు కొన్ని జిహెచ్ఎంసీ అధికారులు వెహికల్స్ కావచ్చు, జేసీబీలు కావచ్చు, వీటన్నిటిని కూడా సహాయం తీసుకుంటున్నారు. హైడ్రా సిబ్బంది సుమారుగా 3000 మందికి పైగా, 1000 మంది హైడ్రా సిబ్బంది, 1000 మంది పోలీసులు, మిగతా అడిషనల్ పోలీసులు అందరూ కూడా రావడం, 3000 మంది ఇక్కడే పనిచేస్తా ఉన్నారు. వీరందరినీ కూడా ఇటు సామాన్ షిఫ్ట్ చేయడానికి తీసుకొచ్చారా, లేకపోతే దర్శనం చేస్తే కాపాడని తీసుకొచ్చారా అనేది అర్థం కావట్లేదు. అంతమంది వచ్చారు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మొత్తం కూల్చివేతలు అయితే యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇటు ఒక పక్క కూల్చివేతలతో పాటు ఒక పక్క షిఫ్టింగ్ రెండు యథావిధిగా జరుగుతా ఉన్నాయి. మరి ఎందుకని హైడ్రా అధికారులు కొంచెం కూడా సమయం ఇవ్వడం లేదు వీళ్ళకి? సాయంత్రం వరకు సమయం ఇచ్చిన మొత్తం సమాన్లు ఇంకొక 2 గంటల సమాన్ బయటకు వచ్చేస్తే కానీ ఒక పక్క కూల్చివేస్తూనే ఉన్నారు. మరి ఎందుకు ఇంత యుద్ధ ప్రాతిపదికన చేస్తా ఉన్నారు? చూస్తున్నా, మీకేమనిపిస్తా ఉంది? మరి ఈ కూల్చివేతల్ని మీరు ఎలా ఖండిస్తారు? మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.